అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీరు కనుక 4th ఇయర్లో ఉంటే ఏ విధమైనటువంటి ప్లేస్మెంట్ రోడ్ మ్యాప్ని ఫాలో అవుతే ఫర్దర్గా రానున్న కొన్ని మంత్స్లో మంచి ప్లేస్మెంట్ని, మంచి జాబ్ని క్రాక్ చేస్తారు అనే విధంగా ఈ వీడియోలో నేను మీకు ఆ రోడ్ మ్యాప్ని, ఆ స్ట్రాటజీని, నేర్చుకోవాల్సిన ఆస్పెక్ట్స్ని చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు కనుక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో ఉన్నారు ఇంకా అనుకుంటే ఈ వీడియోలో చెప్పిన ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు కూడా అప్లై అవుతాయి, నేర్చుకోండి. బట్ టైం లైన్ మీకు ఇంకా పెద్దగా ఉంటుంది బికాస్ యూ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. గాట్ ఇట్? గ్రేట్. అండ్ వన్ మోర్ థింగ్ టు క్లారిఫై, ఈ వీడియోలో నేను ఎక్కువగా ప్లేస్మెంట్ అనే పదం వాడినప్పుడు ఐ యామ్ రిఫరింగ్ టు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఎందుకన్నా ఆన్ క్యాంపస్ గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఈజ్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ కంటే ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ కష్టం. కాబట్టి మీరు కష్టమైన దానికోసం ప్రిపేర్ అవుతే ఈజీ అయింది, మీకు ఎలాగో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సెకండ్ రీజన్, అన్ఫార్చునేట్లీ ఇవాళ మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో, బీటెక్ కాలేజెస్లో ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ మేనేజ్మెంట్స్ వాంట్ 100% ప్లేస్మెంట్ రికార్డ్, రైట్? దాన్ని చూపించి నెక్స్ట్ బ్యాచెస్లో దే వాంట్ టు ఫిల్ ఇన్ ద సీట్స్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు మీ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు వాట్ డిడ్ యూ సీ? ప్లేస్మెంట్స్ అందరికీ వచ్చాయా లేదా అని చెప్పి చూసారా? లేకపోతే హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, మీడియం ప్యాకేజ్ ఎంత, ఎంతమందికి ఇంతకంటే ఎక్కువ వచ్చింది, ఎంతమందికి ఇంతకంటే తక్కువ వచ్చింది, ఎన్ని కోర్ కంపెనీస్ వచ్చాయి, ఎన్ని ఐటీ కంపెనీస్ వచ్చాయి, ఎన్ని సర్వీస్ బిస్ వచ్చాయి, ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి, రైట్? ఇవి ఏం చూడం మనం. వీ ఓన్లీ సీ దాట్ ఓకే అందరూ ప్లేస్ అయిపోయారంట. దట్స్ నాట్ రాంగ్ బికాస్ ఆ టైంలో మనకి అంతే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. అండ్ దాట్స్ ద స్ట్రాటజీ ఫర్ కాలేజ్ మేనేజ్మెంట్స్. కాబట్టి వాళ్ళది తప్పు కాదు, మీది తప్పు కాదు. బట్ ఏమంటున్నానంటే ఆఫ్ క్యాంపస్ వైపు దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేస్తే ఆన్ క్యాంపస్ ఈజీనే అయిపోతుంది. బట్ ఆన్ క్యాంపస్లో పెద్ద కంపెనీస్ రాకపోతే ఆఫ్ క్యాంపస్లో యూ హ్యావ్ ఛాన్స్, రైట్? అగైన్ విత్ దాట్ సెడ్, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వద్దు అనట్లేదు. ఆఫ్ క్యాంపస్లో మంచి కంపెనీస్ రావట్లేదు అనుకుంటే ఆన్ క్యాంపస్లో తక్కువ శాలరీ అయినా దాంట్లో జాయిన్ అవ్వండి. బికాస్ లేకపోతే అన్నెసరీగా గ్యాప్ పెరిగిపోతుంది. గ్యాప్ పెరిగే కొద్దీ ఆ తక్కువ శాలరీ సర్వీస్ బేస్ కంపెనీస్ కూడా మిమ్మల్ని తీసుకోకపోవచ్చు, రైట్? మీరు కనుక ఆఫ్ క్యాంపస్లో మంచి కంపెనీస్ని క్రాక్ చేయాలనుకుంటున్నారు, అగైన్ దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ది బ్రాంచెస్, నాట్ జస్ట్ సిఎస్సి ఆర్ సిఎస్సి విత్ సో అండ్ సో స్పెషలైజేషన్స్. దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఈసీఈ, మెకానికల్, ఎవరైనా సరే ఐటీ కంపెనీస్ని క్రాక్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే ఇదే సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ మెకానికల్ వాళ్ళకి కొన్ని కంపెనీస్ ఎలిజిబిలిటీ ఇవ్వకపోవచ్చు, దాన్ని మనం ఏం చేయలేం. సి, మన సైడ్ నుంచి వీ హ్యావ్ టు బీ ఫోకస్ టువర్డ్స్ ప్రిపేరింగ్. బట్ అటుపక్క నుంచి కంపెనీస్ మనల్ని అలౌ చేయట్లేదు అనుకుంటే మన చేతిలో లేని దాని గురించి ఎక్కువగా బాధపడకండి. గ్రేట్. నౌ సో లెట్స్ ఫస్ట్ అండర్స్టాండ్ ద మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ అ గుడ్ జాబ్ ఇన్ ఐటీ కంపెనీస్. మినిమమ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ బికాస్ లెట్స్ సే మీరు బ్యాట్స్మెన్ అవుదాం అనుకుంటున్నారు, రైట్? బ్యాట్ పట్టుకోవడం రాకపోతే టెక్నిక్స్ నేర్చుకుని ఏం చేస్తారు? కాబట్టి లెట్స్ అండర్స్టాండ్ ద మినిమమ్. ఈ మినిమమ్ వస్తే మీకు జాబ్స్ వచ్చేవి, బట్ డెఫినెట్లీ ఆ టెక్నిక్స్ నేర్చుకునే ముందు పట్టుకోవడం రావాలి. కాబట్టి ఆ విధంగా బ్యాట్ని పట్టుకునేంత మినిమం స్కిల్స్ ఏంటి ఐటీ జాబ్స్ కోసం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఊప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ కెన్ బి జావా, C++, పైథన్, జావా స్క్రిప్ట్, ఏదైనా అవ్వచ్చు. బట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ని బాగా నేర్చుకోండి, రైట్? సెకండ్ థింగ్ ఈజ్ DSA, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. నేనే కాదు, ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అది అంత ఇంపార్టెంట్, రైట్? DSA మీరు కంపెనీస్ జాయిన్ అయ్యాక ఎంతవరకు వాడతారో పక్కన పెడితే డెఫినెట్గా జాయిన్ అవ్వడానికి మాత్రం కావాలి. గాట్ ఇట్? థర్డ్ థింగ్ ఈజ్ CS ఫండమెంటల్స్, విచ్ ఇంక్లూడ్స్ ఆపరేటింగ్ సిస్టమ్, DBMS, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఈ 4, రైట్? మీరు ఈ 4 సబ్జెక్టులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్రాంచ్, మెకానికల్ వాళ్ళైనా సరే ఐటీ జాబ్ కావాలి అనుకుంటే వీటిని నేర్చుకోవాలి. అగైన్ అట్ వాట్ లెవెల్? మరీ డెప్త్లో అక్కర్లేదు, గేట్ లెవెల్లో ఆర్ సెమిస్టర్ లెవెల్లో అక్కర్లేదు. బేసిక్లీ సి, ప్రతి సబ్జెక్ట్ కూడా బీటెక్లో మనకు పెట్టారంటే దేర్స్ అ రీజన్ ఫర్ దాట్. ఆ రీజన్ కోర్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఇనఫ్, రైట్? అగైన్ ఈ వీడియో ఎండ్లో నేను మీకు ఈ అన్నిటినీ నేర్చుకోవడానికి రిసోర్సెస్ చెప్తాను. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ఫ్రీ, కాబట్టి స్టే ట్యూన్డ్ టిల్ ది ఎండ్. దాట్స్ ద మినిమమ్, బ్యాట్ పట్టుకోవడం. నౌ లెట్స్ అండర్స్టాండ్ ద టెక్నిక్స్. కొంతమందికి ద ఫస్ట్ టెక్నిక్ కెన్ బి టు లెర్న్ సమ్ డొమైన్. ఇట్ కెన్ బి ఎనీథింగ్ గైస్, మీకు నచ్చిన డొమైన్. ఈ డొమైన్ నేర్చుకోవడం ఇంపార్టెంటా అంటే కాదు, రైట్? డెవాప్స్, డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్ వీటిని నేర్చుకోవాలంటే ఇట్స్ నాట్ కంపల్సరీ.
బట్ చాలామంది వీటిని నేర్చుకుంటే ఏంటి అంటే అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది, బోత్ ఫర్ ఇంటర్న్షిప్స్, సెకండ్ ఫర్ ప్రాజెక్ట్స్ అండ్ థర్డ్ ఫర్ మీరు ఆఫ్ క్యాంపస్లో ట్రై చేస్తున్నప్పుడు రిక్రూటర్స్ని ఇంప్రెస్ చేసేందుకు హెల్ప్ అవుతాయి. సో ఆన్ దోస్ లైన్స్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ డేటా సైన్స్, డెఫినెట్లీ యూ కెన్ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ కోర్స్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ అప్కమింగ్ కోహోర్ట్ 25th January స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. దాంట్లో కనిపిస్తున్న ఈ ఫామ్ ఏదైతే ఉందో ఫిల్ చేయండి, దిల్ కాల్ యూ బ్యాక్. వీళ్ళకి లైవ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయంట, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయంట, బోల్డ్ అని అసైన్మెంట్స్ కూడా ఉంటాయంట. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారంట. యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, ఇవన్నీ కూడా వాళ్ళ కోర్ మోడల్స్ అనమాట, రైట్? ఇఫ్ యూ వాంట్, పాజ్ ద స్క్రీన్ అండ్ చెక్ దట్ అవుట్. దాంతోపాటు వీల్ హ్యావ్ కెరియర్ యాక్సిలరేషన్ స్కిల్స్ ఆల్సో, ఇవన్నీ. అండ్ దెన్ ఈ టూల్స్ అన్నింటినీ వాళ్ళు మీకు ఈ కోర్సులో నేర్పిస్తారు. స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కోర్సెస్ కాబట్టి ఆడిన్ స్కూల్లో అలాంగ్ విత్ ది కోర్స్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. సో హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఉంటుంది. ఓవరాల్గా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నారు, రైట్? అండ్ వాళ్ళ పేజ్లో మీకు బోల్డ్ అంత మంది ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా కెరియర్లో ట్రాన్సిషన్ పొందారు అనేది కూడా చదువుకుందాం అనుకుంటున్నారు అనుకుంటే లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. దాంట్లో ఆ ఫామ్ని ఫిల్ చేస్తే దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఓకే, నౌ టెక్నిక్స్లోకి వచ్చేద్దాం. సో బ్యాట్ పట్టుకోవడం వచ్చేసాక నౌ లెట్స్ గో టు టెక్నిక్స్. టెక్నిక్స్ కెన్ బి ఎప్పుడు ఏ బాల్ని వదిలేయాలి, ఏ బాల్ని కొట్టాలి. నాకు పెద్దగా క్రికెట్ రాదు కాబట్టి టెక్నిక్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యర్ జాబ్ డెఫినెట్లీ నెక్స్ట్ రావాల్సిన టెక్నిక్ ఏంటి అంటే రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. ఈ రెండు కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి, బికాజ్ దే ఆర్ ద గేట్వే అనమాట. డైరెక్ట్గా కెరీర్ పోర్టల్ ద్వారా అనుకుంటే రెజ్యూమ్ ఇస్ ద గేట్వే, రెఫరల్స్ కోసం అనుకుంటే లింక్డ్ఇన్ ఈస్ ద గేట్వే. కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మీ రెజ్యూమ్ చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు రెజ్యూమ్, చాలామంది మంచి మంచి రెజ్యూమ్ని ఈ మధ్యన క్రియేట్ చేస్తున్నారు. బట్ అందరూ చేస్తున్న కామన్ మిస్టేక్ ఏంటి అంటే గూగుల్కి కానీ, అమెజాన్కి కానీ, అట్లేషన్కి కానీ, వెబ్ డెవలప్మెంట్కి కానీ, డేటా సైన్స్కి కానీ ఆర్ ఈ రోల్కైనా సేమ్ రెజ్యూమ్ వాడుతున్నారు. వర్కౌట్ అవ్వదండి, డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు. ప్రతి జాబ్ రోల్కి, ఈవెన్ లెట్సే అట్లేషన్లోనే జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3 3 జాబ్స్కి కూడా, ఆర్ గూగుల్లో జాబ్ 3, జాబ్ 4, జాబ్ 5 3 జాబ్స్కి కూడా డిఫరెంట్ రెజ్యూమ్స్ని పెట్టాలి. సో యోర్ రెజ్యూమ్ షుడ్ బీ కస్టమైజ్డ్ అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్. సో మీకు కెరీర్ పోర్టల్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, నార్త్లో కానీ ప్రతి చోట కూడా యూ విల్ హ్యావ్ జాబ్ డిస్క్రిప్షన్, రైట్? దాంట్లో మీకు ఆ జాబ్లో కావాల్సిన స్కిల్స్, మినిమం రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి, రైట్? ఆ జాబ్ డిస్క్రిప్షన్కి అనుగుణంగానే మీ రెజ్యూమ్ ఉండాలి, రైట్? వెన్ ఇట్ కమ్స్ టు లింక్డ్ఇన్, అగైన్ అందరికీ మెజారిటీగా లింక్డ్ఇన్ ఉంది, వాళ్ళ ఆప్టిమైజేషన్ ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ నంబర్ 1 లింక్డ్ఇన్ హెడ్లైన్లో అందరూ చేస్తున్న మేజర్ మిస్టేక్ ఈజ్ నేను సో అండ్ సో కాలేజీలో చదువుతున్నాను, ఆర్ సో అండ్ సో కోర్స్ నేర్చుకున్నాను, ఆర్ నాకు సో అండ్ సో సర్టిఫికేట్ వచ్చింది. ఇవన్నీ వద్దండి. లింక్డ్ఇన్ హెడ్లైన్లో మీరు పెట్టవలసిన మెయిన్ విషయం ఏంటంటే మీరు ఏ జాబ్ రోల్ కోసం అయితే హైర్ అవుదాం అనుకుంటున్నారో ఆ జాబ్ రోల్ కోసం రిక్రూటర్స్ లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తే వాళ్ళు ఏ కీవర్డ్స్ వాడతారు. లెట్స్ సే ఐఎమ్ అ రిక్రూటర్ అండ్ ఐ వాంట్ టు రిక్రూట్ అ ఫుల్ స్టాక్ ఇంజనీర్. నేను ఆబ్వియస్లీ వాడే కీవర్డ్స్ ఏంటి సర్చ్లో? ఫుల్ స్టాక్, రైట్? FSD. ఇటువంటి కీవర్డ్స్ని మీ హెడ్లైన్లో ఉంచుకోండి. సో మీరు ఏ రోల్కి అయితే హైర్ అవుదాం అనుకుంటున్నారో ఆ రోల్ కోసం వాడే కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ని మీరు పెట్టండి. అన్న ఇప్పుడు నా రోల్ కోసం ఏ కీవర్డ్స్ వాడతారు అనేది డౌట్గా ఉంది, ఇలా తెలుసుకోవాలి, జస్ట్ ఆస్క్ ChatGPT. సో కాబట్టి లింక్డ్ఇన్ హెడ్లైన్లో కావాల్సిన కీవర్డ్స్ పెట్టండి, అంతే తప్ప నా కాలేజ్ పెద్దది అని చెప్తే పెద్దగా ఉపయోగం ఉండదు. కమింగ్ టు ద నెక్స్ట్ టెక్నిక్, ఇట్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్. డెఫినెట్లీ మీకు ఈ పైనవన్నీ టిక్ అయిపోతాయి మీ చెక్లిస్ట్లో. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. వెనస్టే కమ్యూనికేషన్ చాలామంది ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ గ్రామర్ బాగా నేర్చుకోవాలి, వొకాబులరీ బాగా నేర్చుకోవాలి, అక్కర్లేదండి. కాన్ఫిడెంట్గా మాట్లాడడం వస్తుందో రావట్లేదా? ఈ విషయం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకోండి, ఎనీథింగ్ మీకు నచ్చిన టాపిక్, రైట్? ఆ టాపిక్ తీసుకోండి, అద్దం ముందు నుంచి 1 minute పాటు మాట్లాడి రికార్డ్ చేసుకోండి. మెజారిటీ కేసెస్లో మీరు రికార్డ్ చేసుకున్న తర్వాత దాన్ని వింటే ఎక్కడ తప్పులు చేశారు అనేది ఎవరు మీకు చెప్పక్కర్లేదు. ఫర్ కమ్యూనికేషన్, గ్రేట్. కమింగ్ టు ద నెక్స్ట్ టెక్నిక్, ఇట్ ఈస్ రెఫరల్స్, రైట్? ఇప్పుడు నేను ఈ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను అనుకుంటే నాకు ఆల్రెడీ ఎటువంటి ఆర్ ఏ కంపెనీస్ని నేను టార్గెట్ చేస్తున్నాను
అనే ఐడియా నాకు ఉంటుంది, లేకపోతే ఉండాలి. సో డూ దాట్ కంపెనీ రీసెర్చ్ ఫస్ట్. ఓకే, నాకు గూగుల్ కావాలి, అట్లేషన్ కావాలి, అమెజాన్ కావాలి, మైక్రోసాఫ్ట్ కావాలి, పేపాల్ కావాలి. ఆ విధంగా మీ చేతుల్లో ఆర్ మీ ఐడియాలో ఒక 20-30 కంపెనీస్ ఉంటాయి కదా పక్కా. సో ఆ 20-30 కంపెనీస్ ప్రతి కంపెనీలోనూ మీకు యాక్చువల్ ఓపెనింగ్ రాకముందే అట్లీస్ట్ 5-6 మందితో కనెక్షన్లు పెట్టుకోండి. వాట్ ఐ మీన్ బై దాట్, చాలాసార్లు లింక్డ్ఇన్లో మీరు మెసేజ్ చేయాలి అంటే మీరు కనెక్షన్ లేకుండా మెసేజ్ చేయలేరు. దానికోసం ప్రీమియం కావాలి. అండ్ వీ కెనాట్, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైట్ నాట్ బీ ఏబుల్ టు అఫోర్డ్ ప్రీమియం. కాబట్టి నా దృష్టిలో మీరు రెఫరల్ అడుగుదాం అనుకునే ముందే మీకు ప్రతి కంపెనీలోనూ 5-6 మంది ఆల్రెడీ కనెక్షన్స్గా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ దెమ్ వెన్ దెర్ ఇస్ అ ఓపెనింగ్. మీరు మళ్ళీ అప్పుడు ఓపెనింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్లు పంపించక్కర్లేదు. బికాస్ ఓపెనింగ్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీ ఎంప్లాయీస్ విల్ బీ ఫ్లడెడ్ విత్ అ లాట్ ఆఫ్ కనెక్షన్ రిక్వెస్ట్లు. కాబట్టి వాళ్ళు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, రైట్? అప్పటికే ఆల్రెడీ ఎంతమందికి రెఫరల్స్ ఇచ్చేసి ఉంటారు. అసలు మీ మెసేజ్ చూస్తారు చూడరా, లాట్ ఆఫ్ థింగ్స్. కాబట్టి ఈవెన్ బిఫోర్ దెర్ ఇస్ అ ఓపెనింగ్ హ్యావ్ కనెక్షన్స్ విత్ అట్లీస్ట్ 5-6 people from each of those dream 20-30 companies that you want to target. That's చాలా ఇంపార్టెంట్ గైస్. సో హ్యావ్ దిస్ అడిషనల్ టిప్. ఈ టిప్ మళ్ళీ ఒక 1 year తర్వాత విల్ ఇట్ వర్క్ అంటే చెప్పలేం, బట్ ఇవాళ వర్క్ అవుతుంది బికాస్ చాలామంది దగ్గర అన్ని కనెక్షన్స్ లేవు. మేక్ సెన్స్? ఆసమ్, గ్రేట్. కమింగ్ టు ద నెక్స్ట్ టిప్, ఇట్ ఈజ్ రిగార్డింగ్ అ ప్రాజెక్ట్ గైస్. దీన్ని లాస్ట్లో పెట్టడానికి కారణం ఏంటంటే దిస్ ఈజ్ లీస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ప్రాజెక్టులు బిల్డ్ చేయాలని చెప్పి ముందు ఫిక్స్ అయిపోయి తర్వాత దాన్ని బిల్డ్ చేసేసి లాస్ట్లో డేస్ నేర్చుకుంటారు. దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. డిఎస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫైనల్ స్టేజ్లో ఇట్స్ అబౌట్ ప్రాజెక్ట్. బికాస్ ఇంటర్వ్యూస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాజెక్ట్ ఇన్ హ్యాండ్, అగైన్ సూపర్ ఉండక్కర్లేదు, సమ్ ప్రాజెక్ట్ ఇన్ హ్యాండ్, దాని మీద డిస్కషన్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది, రైట్? అండ్ టైం లేదు అనుకుంటే ద బెస్ట్ వే టు బిల్డ్ అ గుడ్ ప్రాజెక్ట్ ఈజ్ ఎలాగో మీరు ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేయాల్సిందే ప్రతి కాలేజ్లోనూ, నో అదర్ వే, రైట్? ఆ ప్రాజెక్ట్ని కొంచెం బాగా బిల్డ్ చేయండి. అమీర్పేటలోనో బయట కొనుక్కోకుండా, గిట్ హబ్లో దొబ్బేయకుండా సొంతంగా బిల్డ్ చేయండి. సొంతంగా బిల్డ్ చేసినప్పుడు ఇంటర్వ్యూస్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఓకే, ఈ టెక్నాలజీ ఎందుకు వాడాము, ఈ స్పెసిఫిక్ డేటాబేస్ ఎందుకు వాడాము, ఈ విధంగానే అల్గోరిథం ఎందుకు వాడాము, యూ హ్యావ్ స్కోప్ ఫర్ డిస్కషన్. కాబట్టి బిల్డ్ చేసేదాన్ని ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో బాగా బిల్డ్ చేయండి. సో దీస్ వర్ ఫ్యూ టెక్నిక్స్ అండి. డెఫినెట్లీ వీటిని ఫాలో అవుతాయి. అగైన్ యూ జస్ట్ హ్యావ్ ఫ్యూ మంత్స్ ఇన్ ద లైన్. కాబట్టి విత్ ఆల్ ఆఫ్ దిస్ డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ డిఎస్ఏ క్వశ్చన్స్. మీకు ఇవన్నీ వచ్చినా రాకపోయినా డిఎస్ఏ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎన్ని ప్రాక్టీస్ చేయాలి? అట్లీస్ట్ 2 questions. చాలా తక్కువ కదన్నా అంటే మీరు అనుకుంటున్నారు అంతే, రైట్? కన్సిస్టెంట్గా డైలీ 2 questions మీలో చాలామంది చేయలేరు. ఐ బెట్ దట్, రైట్? ఓపెన్ బెట్. మీలో చాలామంది 2 questions ఎవ్రీడే. ఇవాళ సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, రైట్? పండగ అవ్వచ్చు, కాకపోవచ్చు, ఇంట్లో చుట్టాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఫేవరెట్ హీరో సినిమా రావచ్చు, రాకపోవచ్చు, ఎగ్జామ్స్ ఉండొచ్చు, కాలేజ్లో ఉండకపోవచ్చు. విత్ ఆల్ ఆఫ్ దిస్ మీరు డైలీ 2 questionsని ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ క్రాక్ అ గుడ్ జాబ్. దట్స్ మై గ్యారంటీ, రైట్? సో ప్లాట్ఫామ్ ఇష్టం, లీడ్ కూడా అవ్వచ్చు, ఇంటర్వ్యూ బీట్ అవ్వచ్చు, రైట్? ఐ ప్రిఫర్ మోస్ట్లీ దీస్ 2 platforms, బట్ హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ ఇవి కూడా ఓకే, రైట్? వీటితో పాటు ఒకవేళ హ్యాకథాన్ ఆపర్చునిటీస్ వస్తే ఇట్ కెన్ బీ వయా యువర్ కాలేజ్ ఆర్ బయట డేర్ టు కంపీట్, అన్స్టాప్, వీటిల్లో దే ఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఆన్లైన్ హ్యాకథాన్స్. వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేయండి ఇఫ్ యూ క్యాన్. గ్రేట్. అగైన్ కమింగ్ టు ద ఫ్రీ రిసోర్సెస్ ఫర్ లాంగ్వేజ్, వంశీ భవానీలో 30 days ప్లేలిస్ట్లు మీకు లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో. డిఎస్ఏ నాది పెయిడ్ కోర్స్ ఉంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దాట్. బట్ ఫ్రీలో అయితే ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సిరీస్ అని చెప్పి ప్రతి క్వశ్చన్ని ఫ్రమ్ స్క్రాచ్, దీనికి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చేయండి, ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ఏంటి, ఏ విధంగా ఇంటర్వ్యూర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పాను. యూ కెన్ ఫాలో దట్. ఆ తర్వాత ఫర్ కమ్యూనికేషన్ అగైన్ దిస్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రాజెక్టుల కోసం ఫైనలీ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, వాచ్ దట్. రెజ్యూమ్ కోసం దెర్ ఇస్ రెజ్యూమ్ మాస్టర్ క్లాస్. ఫర్ లింక్డ్ఇన్ దెర్ ఇస్ లింక్డ్ఇన్ మాస్టర్ క్లాస్. ఫర్ కమ్యూనికేషన్ దెర్ ఇస్ అ వీడియో. అండ్ ఫర్ రెఫరల్స్ ఇంకొక వీడియో ఉంది. సో ఈ టాపిక్స్ అన్ని వంశీ భవానీలో ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాము. వీటినన్నిటిని మీకు ఉన్న టైంలో మీరు ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోగలిగితే సిన్సియర్గా, డిసిప్లిన్డ్గా, ఐఎమ్ షూర్ యూ విల్ క్రాక్ అ గుడ్ కంపెనీ. ఐఎమ్ షూర్. మళ్ళీ జాబ్ క్రాక్ చేశాక పార్టీ ఎదురుగాను. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.